3, 2, 1. Liftoff of the Falcon 9. ఏరోస్పేస్ ట్రావెల్ కాస్ట్ని ఎఫోర్డబుల్గా చేయాలని అలానే మార్స్ని కాలనైజ్ చేయాలన్న గోల్తో స్పేస్ ఎక్స్ కంపెనీని 2002లో ఇలాన్ మస్క్ స్టార్ట్ చేశారు. అయితే ఈ కంపెనీ దివాలా తీసే స్టేజ్కి వెళ్ళిందని మీలో ఎంతమందికి తెలుసు? ఈ వీడియోలో మనం స్పేస్ ఎక్స్ దివాలా తీసే స్టేజ్ నుంచి స్పేస్ టెక్నాలజీ లీడర్గా ఎలా ఎదిగిందో తెలుసుకుందాం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాప్టర్ 1. ఎర్లీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంతా నాసా కంట్రోల్లో ఉండేది. మూన్ మీద ల్యాండింగ్ నుంచి టెలిస్కోప్స్ లాంచ్ వరకు అంతా నాసానే డిసైడ్ చేసేది. నాసా యుఎస్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. 2002లో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ స్పేస్ జర్నీని ఎఫోర్డబుల్గా మార్చడంతో పాటు స్పేస్ టెక్నాలజీలో రెవల్యూషన్ తీసుకురావాలని డిసైడ్ అయ్యింది. ఆ కంపెనీయే స్పేస్ ఎక్స్. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్తో రాకెట్ రీయూజబిలిటీని నిజం చేయాలన్న విజన్తో స్టార్ట్ చేశారు. And every mode of transport that we're used to, like cars, planes, trains, automobiles, horses, bikes, they're all reusable, but not rockets. దీనివల్ల చాలా అమౌంట్ సేవ్ చేయొచ్చని ఆయన చెప్తున్నారు. కానీ స్పేస్ గేమ్లోకి ఎంటర్ అవ్వాలంటే నాసా పెట్టిన స్టాండర్డ్స్ని మీట్ అవ్వాలి. ఆ స్టాండర్డ్స్ ఏంటంటే స్పేస్లోకి లాంచ్ చేసిన రాకెట్ డిజైన్స్ టఫ్ స్పేస్ కండిషన్స్కి తగ్గట్టుగా ఉండాలి. అన్ని సేఫ్టీ మెజర్స్ని తీసుకోవాలి. అలానే కొన్ని డెమో మిషన్స్ని కూడా కంప్లీట్ చేయాలి. ఈ స్టాండర్డ్స్ని మీట్ అయిన ఏ కంపెనీ అయినా ప్రైవేట్గా స్పేస్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేయొచ్చు. ఈ స్టాండర్డ్స్ని క్లియర్ చేయడానికి స్పేస్ ఎక్స్ తన ఫస్ట్ రాకెట్ అయిన ఫాల్కన్ 1ని $100 మిలియన్ ఖర్చు పెట్టి డెవలప్ చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 800 crores అన్నమాట. దాంతోపాటు $6.5 మిలియన్ అంటే దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టి 2006లో దీన్ని లాంచ్కి రెడీ చేశారు. కానీ లాంచ్ చేసిన 25 సెకండ్స్కే రాకెట్ పేలిపోయింది. Living through the first few failures of Falcon 1 was really difficult. We literally had blood, sweat, and tears on that rocket. And then to see it come back down so quickly, it was heartbreaking. Flight 2 was disappointing. మళ్ళీ మార్చ్ 2007లో రీలాంచ్ చేశారు. ఈసారి రాకెట్ ఆర్బిట్ వరకు వెళ్ళింది కానీ స్టేజ్ 2 సపరేషన్ దగ్గర ఫెయిల్ అయ్యింది. ఇది సెకండ్ ఫెయిల్యూర్. అయితే 2008లో థర్డ్ లాంచ్ని ప్లాన్ చేశారు. ఈ లాంచ్ కూడా ఇంజన్ ఇష్యూస్ వల్ల ఫెయిల్ అయ్యింది. ఇలా వరుస ఫెయిల్యూర్స్తో స్పేస్ ఎక్స్ ఆల్మోస్ట్ దివాలా తీసే స్టేజ్కి రీచ్ అయింది. ఎంతలా అంటే కేవలం ఇంకొక లాంచ్కి సరిపోయే అమౌంట్ మాత్రమే స్పేస్ ఎక్స్ దగ్గర ఉన్నాయి. ఫోర్త్ అటెంప్ట్ని 2008 సెప్టెంబర్లో చేశారు. ఫైనల్గా ఇది సక్సెస్ అయ్యింది. 3 weeks later, I think we had the first successful flight of Falcon 1. ఫాల్కన్ 1 సక్సెస్ తర్వాత స్పేస్ ఎక్స్ తన హొరైజాన్స్ని బ్రాడన్ చేసుకుంది. కొత్త రాకెట్స్ని డెవలప్ చేసి టెక్నాలజికల్ బౌండరీస్ని కూడా చాలా వరకు పుష్ చేసింది. చాప్టర్ 2. ఫాల్కన్ 1 రాకెట్ ఫైనల్లీ ఆర్బిట్కి రీచ్ అయింది. ఇది స్పేస్ ఎక్స్కి ఒక పెద్ద మైల్ స్టోన్ అనే చెప్పాలి. ఇక్కడి నుంచే అసలైన స్టోరీ స్టార్ట్ అయింది. ఫాల్కన్ 1 సక్సెస్ తర్వాత స్పేస్ ఎక్స్ నెక్స్ట్ లెవెల్ ఫాల్కన్ 9 డిజైన్ అండ్ డెవలప్మెంట్తో వచ్చింది. ఈ రాకెట్ ఎక్కువ పేలోడ్ని క్యారీ చేయగలదు. అలానే ఫ్యూచర్లో హ్యూమన్స్ని కూడా స్పేస్లోకి పంపించాలని దీన్ని డిజైన్ చేశారు. 2010 జూన్లో ఈ ఫాల్కన్ 9ని ఫస్ట్ లాంచ్కి ప్రిపేర్ చేశారు. ఫాల్కన్ 9 రాకెట్ స్పెషాలిటీ ఏంటంటే రీయూజబిలిటీ. అంటే రాకెట్ ఫస్ట్ స్టేజ్ ఎర్త్ మీదకి సేఫ్గా ల్యాండ్ అయ్యి మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది స్పేస్ ట్రావెల్ కాస్ట్ని చాలా వరకు తగ్గిస్తుంది. 2015 డిసెంబర్లో ఫాల్కన్ 9 ఫస్ట్ స్టేజ్ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. ఫస్ట్ టైం ఒక ఆర్బిట్ క్లాస్ రాకెట్ ఈ ఫీట్ని అచీవ్ చేసింది. దీంతో స్పేస్ ఎక్స్ దశే మారిపోయిందని చెప్పాలి. అలానే స్పేస్ చరిత్రలోనే ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేసింది. That's unreal. And the Falcons have landed.
ఫాల్కన్ 9ని బేస్ చేసుకుని స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీని 2018 ఫిబ్రవరిలో ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ప్రపంచంలోనే ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ రాకెట్స్. ఫాల్కన్ హెవీ ఆల్మోస్ట్ 64 మెట్రిక్ టన్స్ బరువుని లిఫ్ట్ చేయగలదు. అంటే అప్రాక్సిమేట్గా 40 నుంచి 50 కార్స్ని లిఫ్ట్ చేయగలదు. దీని క్యాపబిలిటీ చూపించడానికి ఇలాన్ మస్క్ తన సొంత టెస్లా రోడ్స్టర్ కార్ని మార్స్ ఆర్బిట్లోకి లాంచ్ చేశారు. ఈ లాంచ్ చూసిన ప్రపంచం మొత్తం ఫాల్కన్ రాకెట్ పవర్ ఏంటో తెలుసుకున్నారు. ఈ కార్ని ఇప్పుడు కూడా మనం ట్రాక్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా చూడండి. వీడియో ఎక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫాల్కన్ 9 అండ్ ఫాల్కన్ హెవీ సక్సెస్తో స్పేస్ ఎక్స్ దశ మారిపోయింది. నాసా, యుఎస్ఏ ఇలా చాలా ప్లేసెస్ నుంచి స్పేస్ ఎక్స్కి కాంట్రాక్ట్స్ రావడం స్టార్ట్ అయ్యింది. దాంతో స్పేస్ ఎక్స్ కంపెనీ 100 బిలియన్ వర్త్ కంపెనీగా ఎదిగింది. స్పేస్ ఎక్స్ హ్యూమన్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి డ్రాగన్ క్రూని డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. ఇలా కమర్షియల్ రీసప్లై సర్వీస్ సిఆర్ఎస్ అండ్ కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ సిఆర్పితో స్పేస్ ఎక్స్ స్పేస్ టెక్నాలజీనే మార్చేసింది. ఫాల్కన్ రాకెట్స్తో సక్సెస్ వచ్చిన తర్వాత స్పేస్ ఎక్స్ తన నెక్స్ట్ మైల్ స్టోన్కి అలాగే తన డ్రీమ్ ప్రాజెక్ట్ వైపు అడుగులు వేయడం స్టార్ట్ చేసింది. అదే మార్స్ కాలనైజేషన్ వైపు. మార్స్ కాలనైజేషన్ గురించి మీ థాట్స్ ఏంటి? కామెంట్ సెక్షన్స్లో మీ ఒపీనియన్స్ని షేర్ చేయండి. చాప్టర్ 3. స్పేస్ ఎక్స్ మెయిన్ గోల్ మార్స్ని కాలనైజ్ చేయడం. అంటే మార్స్ మీద మనుషుల కోసం సిటీస్ని బిల్డ్ చేయడం. దానికోసం స్పేస్ ఎక్స్ తన రీసెర్చ్ని ఆల్రెడీ స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే స్టార్ షిప్ని డెవలప్ చేసింది. స్టార్ షిప్ నెక్స్ట్ జనరేషన్ స్పేస్ ఎక్స్ లాంచ్ వెహికల్స్లో ఒకటి. ఈ స్పేస్ క్రాఫ్ట్ 100 మెంబర్స్కి పైగా క్యారీ చేసే కెపాసిటీతో ఉంటుంది. లాంగ్ డ్యూరేషన్ ఇంటర్ ప్లానెటరీ ఫ్లైట్స్కి ఇది చాలా పర్ఫెక్ట్. ఈ స్టార్ షిప్ని మల్టీ ప్లానెటరీ డిస్టెన్సెస్ని కవర్ చేసే ఉద్దేశంతో డిజైన్ చేశారు. స్పేస్ ఎక్స్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అండ్ అలానే పబ్లిక్ ఇమాజినేషన్స్ని ఎంకరేజ్ చేస్తుంది. ఈ ఇనిషియేటివ్స్తో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్లోనే కాదు, ఈ విశ్వంలో మన పొజిషన్ ఏంటో కూడా తెలుసుకునే డిస్కషన్స్కి తెరతీసింది. అసాధ్యం అనుకున్న పనులను సాధ్యం చేయడంలో ఇలాన్ మస్క్కి ఎవరూ సాటిరారని స్పేస్ ఎక్స్తో మళ్ళీ ప్రూవ్ అయింది. ఇలా దివాలా తీసే స్టేజ్ నుంచి స్పేస్ లీడర్స్గా మారిన స్పేస్ ఎక్స్ కంపెనీకి మెయిన్ రీజన్ ఇలాన్ మస్క్ అనే చెప్పాలి. రాకెట్ ఇంజనీరింగ్ లాంటి కాంప్లెక్స్ సబ్జెక్ట్ని కూడా రెవల్యూషనైజ్ చేశారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. కంక్లూషన్: నిజానికి స్పేస్ ఎక్స్ వేస్తున్న ప్రతి ఒక్క అడుగు మనల్ని కొత్త ప్రపంచానికి దగ్గర చేస్తుంది. ఇలాన్ మస్క్ చూపించే విజన్ స్పేస్లో మన లైఫ్ సస్టైనబిలిటీకి పాసిబిలిటీస్ ఉన్నాయని ప్రూవ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. మార్స్ మీద ఒక సిటీ, ఇంటర్ ప్లానెటరీ జర్నీ చేయడం ఇవి జస్ట్ ఒక సైఫై ఫ్యాంటసీస్ మాత్రమే కాదు. ఇలాన్ మస్క్ లాంటి విజనరీస్ అండ్ స్పేస్ ఎక్స్ యొక్క థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ చేస్తున్న హార్డ్ వర్క్తో అచీవ్ చేసే గోల్స్ లాగా మారిపోయాయి. మీ ఇమాజినేషన్స్కి వింగ్స్ ఇవ్వండి. స్పేస్లో మనకి ఎదురయ్యే ఆపర్చునిటీస్ని ఆలోచించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మార్స్ కాలనైజేషన్ గురించి ఇన్డెప్త్గా ఎక్స్ప్లోర్ చేసుకుందాం. అంటిల్ దెన్, నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.